నమస్తే. కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ బొత్స సంజయ్ రెడ్డి గారు ఉన్నారు. అక్క 4 రౌండ్లు పూర్తయినాయి. బీఆర్ఎస్ ఏజెంట్లు ఒక్కొక్కరు బయటకు పోతున్నారు. అయిపోయినట్టన బీఆర్ఎస్ పని, కాంగ్రెస్ విజయం ఖాయమైనట్టే. తమ్ముడు పిల్లపిత్రి కేటీ రామారావు ఏడున్నోరా, నేనేదో అండగా ఉంటాను కదరా, మీరు అంతేరా, ఓడిపోతే పోయి పామోదులో వండుకుంటారు. అందుకనే కర్రగాల్చి వాత పెట్టి మిమ్మల్ని పామోదులో వండబెట్టిరు. ఇక అమ్మలక్కలు వచ్చి వినవన్నా ఏడిపోయిరమ్మా, బాపు చేసిన డెవలప్మెంట్, బాపు చేసిన ఏడిపోయిరమ్మా. అందుకనే చెప్తున్నా, ఎగిరిపడకండి. ఓడిపోయినా గెలిచినా ప్రజలలో ఉండండి రా. ఎప్పుడైతే నవీన్ తమ్ముడు ఓడిపోయినా ప్రజలే అందే ఉండి జూబ్లీహిల్స్ ప్రజలకు అందుబాటులో ఉన్నాడు కాబట్టి ఓన్ చేసుకున్నాడు. ప్రజాస్వామ్యంలో రేవంత్ రెడ్డి గారు ఒక నినాదం నమ్ముతాడు, ప్రజలకు అందుబాటులో ఉన్నోడే లీడర్. ఓడిపోంగా పాపంలో వండుకొని గెలవంగానే నా అంత మొగోళ్ళేనని ఎగిరిపడాడు. అందుకనే కొడంగల్లో ఓడిపోయినా మల్కాజ్గిరిలో గెలిచిండు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర సీఎం అయ్యిండు. ఒక సీఎం అనే అహంకారం కూడా లేదు. నిజంగా కూడా ఈ గెలుపు కాంగ్రెస్ పార్టీ గెలుపు, రేవంత్ అన్న గెలుపు, రేవంత్ అన్న మంత్రివర్గం గెలుపు, నవీన్ యాదవ్ తమ్ముని గెలుపు. చిన్న శ్రీశైలం యాదవ్ అన్నని ఎవరైతే రౌడీలు అన్నారో ఆ రౌడీ నా కొడుకుల తోకలు కట్ చేసి ఇలా ఇళ్లలో వండబెట్టేసినాం. ఆల్రెడీ పామోదులో వండబెట్టినాం. మీరు చూసే ఉంటారు, పోలింగ్ రోజు నాడు నైట్ పెద్ద హంగామా కొనసాగింది. మాగంటి సునీత గారు నవీన్ యాదవ్ పార్టీ ఆఫీస్ ముందరికి వచ్చి కొంచెం రచ్చ చేసిన పరిస్థితి. ఎందుకంటే అప్పుడే ఎలక్షన్స్ రద్దు చేయాలని కూడా కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చినారు. ఒకటే అమ్మా, ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అంటారు కదా, ఓడిపోతుందని చెప్పి రెచ్చిపోయింది. మొత్తం అమ్మనికి ఆంధ్రలో చూసుకోతాలి, తెలంగాణలో నీ అవసరం ఎవరికి లేదు. మీ భర్త ఎమ్మెల్యేగా పనిచేసిరు అనే చాప్టర్ క్లోజ్ అయ్యింది. సెంటిమెంట్ రాజకీయాలకు తావు లేదు. ఇవాళ సెంటిమెంట్ ప్రజలు నమ్మట్లేదు. పాడకౌశిక్ రెడ్డిని సెంటిమెంట్ ఇస్తే ఏం చేసిండు, పాతి పెట్టిరు అక్కడ ప్రజలు. కాబట్టి నీకు సెంటిమెంట్ రాజకీయాలు ప్రజలు నమ్మలేదు. జూబ్లీహిల్స్ ప్రజలు మాత్రం రేవంత్ అన్న నమ్మిరు, కాంగ్రెస్ పార్టీ నమ్మిరు, నవీన్ నమ్మి ఓటేసిరు. ఆ నమ్మకాన్ని మాత్రం మేము ముమ్ము చెయ్యము. అభివృద్ధిని కోరుకున్నారు, అభివృద్ధి దశలోనే నడుస్తుంది. ఒక్కటే చెప్తున్నాము, మీకు ఇప్పుడు చెప్తున్నాము, అప్పుడు చెప్తున్నాము. ఇవాళ ఇదే మునుగోడు ఎలక్షన్ లో కేసీఆర్ ఒక మాట అన్నాడు. ఏమన్నాడు, పాలిచ్చే ఆవు కావాలా, గడ్డి దున్నపోతు గడ్డి తినే దున్నపోతు కావాలన్నారు. దున్నపోతుని పామోదులో వండబెట్టారు. పాలిచ్చే ఆవుని కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు. జూబ్లీహిల్స్ ప్రజల విజయము ఇది. నిజంగా వాళ్ళు ఇచ్చిన తీర్పును గౌరవిస్తాము. 100% ఇవాళ మాకు అందరూ సహకరించారు. ఇవాళ పోల్ మేనేజ్మెంట్ లో కూడా మంత్రివర్గం చాలా బాగా పనిచేసింది. ప్రతి ఒక్కరు కూడా పనిచేసి జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు ఈ విజయాన్ని నవీన్ యాదవ్ వ్యక్తిగతంగా చూడొచ్చా? ఎందుకంటే గతంలో 2 సార్లు ఓడిపోయినాడు, ఆ సింపతి ప్రకారంగా గెలిచినట్ట, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలు అమలు అన్ని ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నవీన్ యాదవ్ తమ్ముడు అస్తం గుర్తు కోటేసిరు. అభివృద్ధి పథంలో కాంగ్రెస్ పార్టీ అంటే అభివృద్ధి. 100% చేయి గుర్తు కోటేసిరు. కాబట్టి నవీన్ తమ్ముడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. 100% వినయం విధేయత ఉన్నోడు, చదువుకున్నోడు, మంచి తెలివి కల్లోడు, ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండేటోడు. మేడలలో ఉన్న సుంతమ్మను కోరుకోలేదు, ప్రజలకు అందుబాటులో ఉన్న నాయకునే కోరుకున్నారు. చెప్పింది కదా మాగంటి సునీత గారు, 14 నాడు మేము ఏందో చూపెడతాం సాయంత్రం అని చెప్పేసి. మేము చూపించినాం కదా, మేమే చూపించినాము. కానీ మేము చిట్కలు వేయలేం. మరి రేవంత్ అని అట్లా చెప్పాడు. మనము అభివృద్ధి పథంలో నడవాలి. వాళ్ళలాగా మనము ఆంధ్ర మాటలు నాకు రావు. ఆమె మాట్లాడిన మాటలు ఏం చూపించినాం కదా. ఇవాళ మీ జూబ్లీహిల్స్ ప్రజలు తరిమి కొట్టిరు కదా నేను. ఇక పోయి మీ ఇంట్లో ఉన్న లావాదేవీలు ఉన్నాయిగా, మీ కుటుంబ సమస్యలు ఉన్నాయిగా, లావాదేవీలు చూసుకోండి. రామారావు, కేటీ రామారావు ఇద్దరు కలిసి మంచిగా బినామీలు ఉన్నాయి కదా, ఇక ఆ లెక్కలు తెలుసుకోర్రి. ఇక నీవు అవసరం లేదు, కేల్ కథం దుకాన్ బంద్, రామారావు కథం. ఇక మళ్ళా నీకు తోకరౌడి అన్నో తోకరౌడి నవీన్ యాదవ్ కట్ చేసిండు వాళ్ళ కుటుంబాను. ఇవాళ వాళ్ళ బతుకు మీద బతికినోళ్ళు మీరు. మీ చెల్లెకి పైసలు ఇచ్చిండు పెళ్లికి, నీకు రథాలు సమకూర్చిండు, రౌడీ అంటారు. కర్మ సిద్ధాంతం మీకు చూయించిరు, మిమ్మల్ని ఎవడు నమ్మలేదు. కథం మళ్ళా మీరు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అనేది లేదు. బీజేపీ పార్టీ కూడా ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి గారికి కూడా కరగాల్సి వాత పెట్టిరు. ఒక సెంట్రల్ మినిస్టర్ అయ్యింది, డిపాజిట్ కూడా తెచ్చుకోలేకపోయింది. దానికి మీరు సిగ్గుపడాలి. సెంటిమెంట్ రాజకీయాలకు తావులేదు, కులాలకు తావులేదు, మతాలకు తావులేదు. ఒక బీసీ బిడ్డని గెలిపించారు, యాదవ్ బిడ్డని మంచి మెజార్టీని గెలిపించబోతున్నారు. నిజంగా కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. హిందూ ముస్లిం బాయ్ అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. ఇలా కేసీఆర్ లేడు, కేసీఆర్ లేకుండా కేటీఆర్ క్యాంపెయినింగ్ నడిపించినాడు.
ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ ను గెలిపిస్తానని ఒక పట్టుదలతో ముందుకేయండు. కేసీఆర్ లేని ఎలక్షన్స్ కేటీఆర్ నడిపించండి, ఏం చెప్తారు దాని గురించి? కరగాలు వాత పెట్టిరుగా, ఎన్నిసార్లు వాత పెట్టాలి వీళ్ళను? మొన్న ఫామ్ హౌస్ లో వండబెట్టింది ఎమ్మెల్యే ఎలక్షన్లు, ఎంపీ ఎలక్షన్ డిపాజిట్ రాలే, ఎగిరెగిరి పడ్డాడుగా. నేను గెలిపిస్తా ఏం గెలిపించినావు? నీ ముఖానికి ఒక రేషన్ కార్డు ఇచ్చినవా? నీ ముఖానికి ఒక ఇల్లు ఇచ్చినవా? నీ ముఖానికి ఒక పెన్షన్ ఇచ్చినవా? మీరు ఎక్కడ చూసినా జూబ్లీ హిల్స్ అనేది చూడడానికే పెద్ద సంపన్న కుటుంబాలు ఉంటాయి గాని దుర్భరమైన జీవితాలు వాళ్ళే. ఒక్క డ్రైనేజ్ చక్కగా లేదు, ఒక వాటర్ కనెక్షన్ లేదు, ఒక్క రేషన్ కార్డు లేదు, వాళ్ళకి ఏ ఒక్కటి కూడా వాళ్ళకి ఇవ్వలేకపోయిండ్రు. మేము వచ్చి 2 సంవత్సరాల అధికారం రాగానే 14,000 రేషన్ కార్డులు కేవలం రైమత్ నగర్ డివిజన్లలో ఇచ్చినాము. అభివృద్ధి అంటేనే కాంగ్రెస్ అంటేనే అభివృద్ధి, కాంగ్రెస్ అంటేనే నవీన్ తమ్ముడు. చిన్న శ్రీశైలం యాదవ్ అన్నను రౌడీ అని ఎవడైతే అన్నాడో వారికి జూబ్లీహిల్స్ ప్రజలు ఓటు రూపకంగా కర్రగాల్చి వాత పెట్టిరు. తోక రౌడీ కేటీ రామారావు తోక కట్ చేసిరు, ముడుచుకొని పోండి. ఇక ఇప్పటి నుంచి మాట్లాడేటప్పుడు నరం లేని నాటిక మాట్లాడినట్టు అన్ని మూసుకొని కింద కూర్చొని మళ్ళీ ఎక్కడ మళ్ళీ విదేశాలలో పోయి అక్కడ పోయి అప్పుడు పెట్రోల్ పంపులో పని చేస్తుంటో బాసలు ఒకటి పోయి పని చేసుకో.